సాయి గారు యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నారని విన్నాము. సో యాక్చువల్ అయితే ఇప్పుడు అంటే ఈ గోల్డ్ మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ టైంలో బెటర్ అంటారా? మీరేం చెప్తారు? 100% అండి. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మనం గోల్డ్‌ను చూసినట్లయితే యాక్చువల్లీ గోల్డ్ అయితే ప్రీతి అందరికి. హ్మ్. సో, మనం వేరింగ్‌లు అనేది మాత్రం చూస్తా ఉంటాం. సిల్వర్ అని అంటే మీకు తెలుసు ఇంక మనము ఏదైనా సిల్వర్ పర్చేసింగ్ అంటే మనం ఏదైనా హోమ్ అకేషన్స్ కానీ, లేకపోతే గృహ ప్రవేశాలకు గానీ, దానికి దీనికి గానీ తీసుకుంటా ఉంటాం జనరల్‌గా. అవును. కాపోతే మనం లాస్ట్ 5 ఇయర్స్ నుండి చూస్తే 5, 6 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుండి చూస్తే గోల్డ్ ఈస్ ద బెస్ట్ వన్ అంటున్నారు ఇప్పుడు. ఓకే. ఎందుకనంటే గోల్డ్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ బిజినెస్‌గానే ఉంది. హ్మ్. సో మీరు చూసినట్లయితే నేనైతే 2011లో ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడైతే 2300, 2200 ఉంది. సో హుహు. స్టిల్ నౌ ఇప్పుడు 11,765 రూపీస్ అంటే దానికి ఆల్మోస్ట్ 10 టైమ్స్ రిటర్న్స్ అండి. ఎవరు ఇస్తారు చెప్పండి? యాక్చువల్లీ జనరల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఫ్యూ డేస్ బ్యాక్ మీతో చేసినప్పుడే యాక్చువల్లీ 10,000 డిఫరెన్స్ కనిపించింది. 10,000 డిఫరెన్స్ కనిపించింది కదా! అవును. చూసారు కదా! అవును. అలా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర నుండి కూడా మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకుంది అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే మన ప్రీవియస్‌లో మా దగ్గర స్కీమ్స్ గాని అలాంటివి ఏమి ప్లాన్ చేసిన వాళ్ళు వాళ్ళకేందంటే 20 టైమ్స్ రిటర్న్స్ ఉన్నాయి. హ్మ్. 1 ఇయర్‌లో 20 టైమ్స్ రిటర్న్స్ అనేది మనం ఏ ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టినా కూడా షేర్స్‌లో పెట్టినా కూడా వస్తదనే గ్యారంటీ అయితే కనిపియలేదు. నౌ స్టిల్ ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాని, చిన్న సాలరీ ఎంప్లాయీస్ గాని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 5,000 10,000 అట్లా దాపెట్టుకొని ఓ 1 మంత్ అట్లా 11 మంత్స్ ప్లాన్ చేసేసుకొని ఎంతో కొంత పర్చేజ్ చేసుకుంటా ఉన్నారు. హుహు. సో ఇప్పుడు మనమే డైరెక్ట్‌గా ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా ఇప్పుడు ఇంత హైటెక్ మెట్రో సిటీలో మనం ఏదైనా చిన్న ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కూడా 60, 70 లాక్స్ కావాలి. అట్ ఏ టైమ్ యెస్. అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే టైం అయితే అంత డబ్బులు అనేది ఇప్పుడు ఎవరి దగ్గర ఉండటం లేదు. హ్మ్. సో అంత ఆస్కారం కూడా కనిపించట్లేదు. కాకపోతే చిన్న చిన్నగా సేవ్ చేసి ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉంటుందో అప్పుడు మనము గోల్డ్‌ను సేల్ చేసినా కూడా మనకు వచ్చే హై వాల్యూ తోటి మనం ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ కూడా యూజ్ అయ్యేలా ఉంది అని ఎస్ నా సాయి గారు. ఒపీనియన్. అట్లానే ఇప్పుడు అంటే గోల్డ్ ఇప్పుడు ఉంటారు గదా నిపుణులు. సో వీళ్ళొచ్చేసి అంటే 44% వరకు తగ్గచ్చు. ఇప్పుడున్న కాస్ట్‌కి అన్నట్లు గూడా ఒకటి ఫుల్‌గా సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ సో అసలు అవుతుంది. తగ్గచ్చంటారా ఏమన్నా? మేబీ అంటే మనము అనేది ఇంకా నిపుణులను మనం అంచనా వేయలేము గోల్డ్ రేట్ అనేది. సో మనం ఈ లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుండి చూస్తే మాత్రం తగ్గుదల అనేది ఎక్కడ కనిపియలేదు. హ్మ్. సో గోల్డ్ తగ్గిన ఒక 20 రూపీస్, 30 రూపీస్ తగ్గుతుంది. 80, 100 రూపీస్ అనేది హైక్ అవుతూనే ఉంది. సో తగ్గేది అనేది అయితే మనకైతే ఇక్కడ కనిపియట్లేదు. ఇక తగ్గడం అనేది ఇంకా మన చేతిలో అది ఉండదు సార్. ఎందుకనంటే డిమాండ్ ఉన్నంత సేపు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటది. యెస్. అలానే ఉంటది. హ్మ్. యెస్ సార్. అయితే ఇప్పుడు నిజంగా ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలా మనం? ఈ రోజు పెరిగిన 100%. కాస్ట్. ఇంతకుముందు ఎప్పుడైనా 100%. చూసారా ఇది? లేదండి. ఇంత గోల్డ్ ప్రైస్ అనేది మనం అసలు చూడలేదు. హ్మ్. ఇంక చూస్తామంటే ఇంకా ముందుకు ఎలా పోతదో తెలియదు గానీ, ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఈ రోజున్న రేటు మాత్రం 11,765 అనేది చాలా చాలా పెద్ద అమౌంట్ ఇది. ఓకే. అది. సో సేల్స్ ఎలా నడుస్తున్నాయి సార్? మామూలుగా అంటే బడ్జెట్ నేను చేయడానికి నేను వస్తున్నారా? నేను మీకు చెప్తున్నా ఈ కదా సార్, కాస్ట్. సేల్ అయితే తగ్గట్లేదు. హ్మ్. ఎందుకనంటే బికాస్ ఆఫ్ అకేషన్స్ ఉన్నాయి. కంపల్సరీ ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ ఐటెమ్, గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టాలన్నా, ఏదైనా గిఫ్ట్ పెట్టాలన్నా నో సిట్యుయేషన్ ఇప్పుడు హ్మ్. గోల్డే ఉంది. యెస్. గోల్డ్ ఆర్ సిల్వర్. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా అట్‌లీస్ట్ ఓ 10 గ్రామ్స్ అంటే మన ఓ 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఓ 10,000, 20,000 పెట్టేది. ఇప్పుడు ఏమైతుందంటే గోల్డ్ ఎక్స్‌చేంజ్ రూపంలో అవుతుంది. హ్మ్. వాళ్ళు ఒక 10 గ్రామ్స్ పెట్టారా, మనం ఒక 10 గ్రామ్స్ పెట్టాలి. యెస్. లేదా 20 గ్రామ్స్ పెట్టాలి. ఎందుకంటే కొంచెం అఫీషియల్‌గా ఉంటదన్నట్టు. ఇప్పుడు ఏదైనా కూడా మనము జ్యువెల్లరీ గిఫ్ట్ ఇవ్వడం గానీ, లైక్ డైమండ్ గానీ, సిల్వర్ ఆర్టికల్స్ గానీ, లేకపోతే గోల్డ్ జ్యువెల్లరీ గానీ, ఇదే ఎక్కువగా మూవ్‌మెంట్ అవుతా ఉంది కాబట్టి కంపల్సరీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సేమ్ ఏదైనా అకేషన్ మన ఇండియాలో, అందులో తెలంగాణ అంటే సౌత్‌లో మీకు తెలుసు. ఏ మ్యారేజ్ అకేషన్ అయినా కూడా అవును. అట్‌లీస్ట్ లీస్ట్ ఒక 10 తులాస్ గానీ, యెస్. 5 తులాస్ అట్‌లీస్ట్ 5 తులాస్ గానీ, 10 తులాస్ గానీ కంపల్సరీ పెడతారు. ఎందుకంటే తాళి చైన్ గానీ, అట్‌లీస్ట్ తాళి చైను, ఒక చిన్న హారము, చిన్న నెక్లెస్ పెట్టాలన్నా 50 గ్రామ్స్ కావాలి. సో యెస్. అది మినిమమ్ ఖచ్చితంగా పర్చేజ్ చేస్తా ఉంటారు. ఇంకొకటి ఏంటి అనంటే గోల్డ్ అనేది ఇంక మీకు తెలుసు సేఫ్ సైడ్‌లో ఉంటది. రేపు పొద్దున ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా మనకు లోన్స్ ఇస్తాయి. యెస్. సో ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ పర్పస్‌లో గానీ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే మనం ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా కూడా అది యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. హుహు. అలా. ఓకే. ఫైనల్‌గా ఈ రోజు కాస్ట్ ఎలా ఉంది సార్? అట్లానే లలిత జ్యువెల్లర్స్‌లో ఈ దీపావళికి సో హ్మ్. ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం. ఈ రోజైతే మిరాకిల్ రేట్ సార్. ఈరోజు మీకు చెప్పాను కదా! 22 క్యారెట్ అయితే 11,765 ఉంది. సిల్వర్ అయితే 191 హ్మ్. రూపీస్ ఉంది. సో, మామూలు దీపావళికి ఆఫర్ అంటే మీకు చెప్పాను. మా సారు ఎప్పటికి అప్‌డేట్‌లోనే ఉన్నాడు. ఎప్పుడైనా మేము అడ్వర్టైజ్‌మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌కి ఇస్తున్నాం. ఏదైతే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుందో, ఓకే. ఆ కాస్ట్‌లో తక్కువ మార్జిన్ తీసేసుకొని మేము ఖచ్చితంగా ఒక్కో దానికి ఏదో మార్జిన్ లేకుండా కూడా సేల్ ఎందుకనంటే ప్రతి కస్టమర్ మా దగ్గర హ్యాపీగా తీసుకొని ఎళ్ళాలి.
ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం వేస్టేజ్లో హైక్ చేసాం అనుకోండి, ఈ గోల్డ్ రేట్ హైక్లో మనం వేస్టేజ్లో అంతగానం పెట్టేస్తే అది పర్చేసింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడుతుంది కస్టమర్లకు కూడా. సో అలా అని చెప్పి మా ప్రాఫిట్ తగ్గించుకున్నా పర్లేదు, కానీ మనం ఏంటి అని అంటే కస్టమర్లకు ఎక్కువ బంగారం, తక్కువ డబ్బుల్లో ఎక్కువ బంగారం వెళ్ళాలన్నది కాన్సెప్ట్ అండి. ఎస్ సాయి గారు, యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ ఈ రోజు 3500 వరకు పెరగటం జరిగింది. ఓకే సో అసలు ఇది చూస్తే తగ్గచ్చు అంటారా? ఓకే, నా పేరు సాయి అండి, అందరికీ నమస్కారము. నేను లలిత జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ 22 క్యారెట్ ప్రైస్ వచ్చేసి 11,795 రూపీస్ అలా ఉంది. సో ఇప్పుడు ఈవినింగ్ రేట్ అయితే 30 రూపీస్ అనేది డౌన్ అయింది. సో మీరు గమనించినట్లయితే ఈ 1 మంత్లో ఆల్మోస్ట్ ఈ 15 డేస్లోనే మనకు ఆల్మోస్ట్ 1400 to 1500 రూపీస్ గోల్డ్ రేట్ అనేది హైక్ జరిగింది. సో అలానే సిల్వర్ రేట్ కూడా మనం చూస్తే ఈరోజు 191 అనేది హైయెస్ట్ రేట్లో ఉంది. సో ఈ మొత్తం జ్యువెలరీ ఇండస్ట్రీ ఈ గోల్డ్ రేట్ విషయంలో అయితే ఈ రోజు అనేది హైయెస్ట్ ప్రైస్ అనేది క్యారెట్ ప్రైస్ అనేది. సో కమింగ్ టు మనకు కస్టమర్ దగ్గరికి వచ్చేస్తే కస్టమర్లు ఏం ఆలోచించుతున్నారంటే లాస్ట్ 2-3 మంత్స్ అయితే కామ్గా కొంచెం చూద్దాములే అనే ఫీలింగ్లో ఉన్నారు, కానీ ఈ 1 మంత్ నుండి మాత్రం చాలా హైక్ జరుగుతూ ఉంది. సో కాబట్టి కంపల్సరీ పర్చేసింగ్ జరుగుతూ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అకేషన్స్ కాబట్టి, సో నవంబర్ కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి సార్. యాక్చువల్లీ ఇప్పుడు అంటే దివాళీ కూడా వస్తుంది కదా, సో ఎట్లా ఉన్నాయి సార్ సేల్స్ కావచ్చు? ఈ టైంలో కొనడానికి ఎవరైనా డేర్ చేస్తున్నారా? అదే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు కమింగ్ ధన్తెరస్ ఇప్పుడు అందరికి చాలా మంచి రోజు, అది చాలా మంచి రోజు అని అందరు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు గోల్డ్ కొంటే లక్ష్మీదేవి మనం నాకు కనిపిస్తుందని ఒక నమ్మకం అనేది కంపల్సరీగా ఉంది. సో అది లాస్ట్ మనము చరిత్ర చూసుకున్న జ్యువెలరీ నుండి అదే జరుగుతూ ఉంది. సో ఇక్కడ మాత్రం ఏంటి అంటే అందరూ ఎవరు అనేది అంతగానము ఆలోచించట్లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఆలోచించిన దానికంటే ఇప్పుడు ఆలోచించే టైంలో మన గోల్డ్ రేట్ అనేది ఊహకందనంత వెళ్ళిపోతూ ఉంది. సో మనం ఇప్పుడు పర్ డే 100 రూపీస్ 80 రూపీస్ హైక్ అవ్వడం వలన ఇంకా పెరుగుతుంది అనే అపోహనే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకు నిపుణులు కానీ మన ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడింగ్స్లో కానీ రీసెంట్గా జరిగిన వార్ వైల్డ్ కానీ ఇవన్నీ దాని మీద ఇంపాక్ట్ అయిపోయి గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది అనే ఉద్దేశంలోనే అందరూ ఉంటా ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే నియర్గా 2 lakhs కూడా వెళ్ళిపోతుంది అని చెప్తా ఉన్నారు. 22 క్యారెటే. సో 24 క్యారెట్ అంటే ఇంకా 1,50,000 దాకా వెళ్ళిపోతుంది అనే ఊహలోనే ఉన్నారు. సో ఇప్పుడు కస్టమర్ ఏంటి అని అంటే వచ్చి పర్చేస్ చేస్తూ ఉన్నారు. నార్మల్ పర్చేసింగ్ మాకు జరుగుతూనే ఉంది. సో దానికి తగ్గట్టు మా జ్యువెలరీలో మీకు తెలుసు మా సార్ ఎలా ఉంది అని అంటే కాస్ట్ ప్రైసింగ్ ఇస్తూ ఉన్నాడు. సో మేకింగ్ కానీ వేస్టేజ్లు కానీ చాలా తగ్గించేసి ఇచ్చేస్తున్నాం, కాస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే దగ్గర వస్తుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే శాలరీ ఎంప్లాయ్ చిన్న చిన్న బిజినెస్ ఉన్న కస్టమర్స్ ఏమవుతుంది అని అంటే సో వాల్యూ అంతే ఉంటుంది, కాకపోతే వాళ్ళు తీసుకునే బంగారంలో వెయిట్ మాత్రం తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, 90 grams 92 grams అట్లా వచ్చేది. సో ఇప్పుడు 75 grams కానీ 76 grams కానీ అట్లా వస్తుంది. అంటే కంపేర్ చేస్తే ఒక 10 grams అనేది లో వస్తుంది ఈ ఇయర్ లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంత హైక్ గోల్డ్ రేట్ హైక్ జరగడం అనేది ఇది హిస్టరీలో అయితే ఇది ఈ ఇయర్ అనేది చాలా 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 అనేది మనం చూసినట్లయితే మనకు చాలా హైక్ లో ఉంది. ఏ ఇయర్ లో కూడా ఇంత హైక్ అవ్వలేదు, అలా ఉంది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వార్ తగ్గిన తర్వాత ఏమన్నా గోల్డ్ తగ్గచ్చు అనుకోవచ్చా? అదే సార్, కాకపోతే ఇప్పుడు మనం రీసెంట్ గా న్యూస్ ఏంది అని అంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు అంటే నాకు వచ్చిన న్యూస్ కానీ మేము నిపుణుల దగ్గర తీసుకున్న న్యూస్ ఏంటంటే అన్ని కంట్రీస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి సార్. ఒకలాగా ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఇండియా ఒక 2-3 కంట్రీసే ఉండేది, కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసరికి దాని డిమాండ్ అనేది కంపల్సరీ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంది. సో డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటది, అందులో అయితే డౌట్ లేకుండా ఉన్నట్టుంది. సార్ అట్లనే ఇప్పుడు మనం చూసుకుంటే సాయి గారు ఇప్పుడు గోల్డ్ కాస్ట్ మనం పెరుగుతా ఉంది. సో దీంతో పాటు పోటీగా సో సిల్వర్ కూడా పెరుగుతుంది కదా. సిల్వర్ యాక్చువల్లీ సిల్వర్ గురించి చెప్పాలంటే సిల్వర్ అయితే మరి ఈ ఇయర్ లో మాత్రం ఫుల్ హైక్ అవుతుంది. సో సిల్వర్ ఏంది అని అంటే ఒక వేరింగ్ పర్పస్ లోనే కాకుండా అన్ని పరిశ్రమలకు యూజ్ చేస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలో కానీ ప్రతి ఇండస్ట్రీలలో కానీ ఆఖరికి చివరికి మనం ఎలక్ట్రానిక్ బైక్ లో కూడా యూజ్ చేస్తా ఉన్నారు. దాని యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే దాని డెన్సిటీ కానీ దాంట్లో ఉన్న కెపాసిటీ కానీ ఎక్కువ ఉండడం వలన అందరూ ఎక్కువ దాన్నే యూజ్ చేయడం వలన జ్యువెలరీలో మనం యూజ్ చేసే 30% అయితే మన ఇండస్ట్రీలో యూజ్ చేసే 70% ఉంది. కాబట్టి అందరూ సిల్వరే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. సో దానివల్ల డిమాండ్ ఎక్కువ పెరిగి సేల్ పెరుగుతుందని చెప్తా ఉన్నారు వాళ్ళు.